ఆర్ యు రెడీ? యేసయ్య నిశ్చయముగా సహాయము చేయును. యేసయ్య నిశ్చయముగా సహాయము చేయును. కీర్తనల గ్రంథం 121 కీర్తన 1 నుండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 వాక్యాలు మనం కలిసి చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చెను? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము త్రొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలెండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనల గ్రంథం 121 కీర్తన. ఈ కీర్తన పైన రాయబడి ఉంటుంది యాత్రా కీర్తన అని. ఈ కీర్తన ఎవరు రాశారో అని స్పష్టంగా మనకు తెలవదు, కానీ అనేక మంది వాళ్ళు రాశారు, వీళ్ళు రాశారు అంటారు. 4 అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, ఎవరు రాశారు అంటే సైనికులు రాశారు. అంటే రాజుగారు వారితో లేరు, కానీ యుద్ధం చేయవలసి వచ్చింది. అటువంటప్పుడు వారికి ఏం చేయాలో అర్థం కాక వారు ఏం చేస్తున్నారంటే కొండల వైపు చూస్తున్నారు. ఎందుకు కొండల వైపు చూస్తున్నారు? వాళ్ళ రాజులు, వాళ్ళకన్నా ముందలున్న రాజులు యుద్ధం చేసినప్పుడు, విజయం పొందినప్పుడు ఆ కొండ పైన, ఆ పర్వతం పైన జెండాలు నాటేవాళ్ళు. ఏంటంటే మేము విజయం పొందామని. ఇప్పుడు ఈ సైనికులు అటువైపు చూస్తున్నారు. అయ్యా, మేము విజయం పొందిన వాళ్ళ వైపు చూడట్లా, విజయం ఇచ్చే దేవా నీ వైపు మేము చూస్తున్నామయ్యా. నీ వైపు కొండల తట్టు కన్నులెత్తుచున్నాం. కొండ మాత్రమే కాదు, కొండ ఎప్పుడు కూడా పైకి చూపెడుతుంది. అలాగే తండ్రి నీ వైపు మేము చూస్తున్నామయ్యా. ఈ రోజున నిస్సహాయ స్థితిలో ఉన్న నువ్వు, ఏం చేయాలో అర్థం కాని నువ్వు, నీ కుటుంబంలో మనం చూడాల్సింది ఆశీర్వదింపబడిన వాళ్ళ వైపు కాదు, ఆశీర్వదించే దేవుని వైపు చూడాలి. స్వస్థత పొందిన వాళ్ళ వైపు కాదు, స్వస్థతనిచ్చే దేవుని వైపు చూడాలి. ఐశ్వర్యవంతుల వైపు కాదు, ఐశ్వర్యవంతుడైన శ్రీమంతుడైన దేవుని వైపు చూడాలి. వాళ్ళు చెప్పేది మేము నీ వైపు మేము చూస్తున్నామయ్యా. 2, ఇది ఎవరని నమ్ముతున్నారంటే యాత్రా కీర్తన. యాత్రికులు యెరూషలేముకు వస్తున్నారు. అనేక ప్రాంతాల నుండి పండగలప్పుడు, ప్రత్యక్ష గుడార పండగలు, పెంతికోస్తు పండగలు, ఇలాంటి పండగలు జరుగుతున్నప్పుడు చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలు, చెదిరిపోయిన యోధా ప్రజలు అనేక ప్రాంతాల నుండి యెరూషలేముకు వస్తారు. వాళ్ళు యెరూషలేముకు వచ్చేటప్పుడు అరణ్య మార్గము గుండా రావాలి. అటువంటి అప్పుడు వాళ్ళకి పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలకుండా నేను కాపాడతా అన్న వాగ్దానముతో వాళ్ళు పాడుతున్నారు. తండ్రి నాయన మాకు వాగ్దానం ఇచ్చావయ్యా, నువ్వు నాయన మమ్మల్ని కాపాడని. రాత్రిపూట వాళ్ళు పడుకున్నప్పుడు 4 కర్రలు, చిన్న చిన్న గుడారాలు వేసుకొని అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే పడుకుంటారు. వాళ్ళు పడుకోగానే రాత్రిపూట వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళు ఒక్కసారి పైకి చూడగా నక్షత్రాలు కనబడతాయి, చంద్రుడు కనబడతాడు. అప్పుడు పిల్లలు అడుగుతారు, మమ్మీ మంచి మంచి ఇళ్ళు వదిలిపెట్టుకొని, మంచి మంచి గృహాలు వదిలిపెట్టుకొని మనం ఇప్పుడు చూడు మమ్మీ, ఎడారిలో డాడీ మనం పడుకుంటుండగా నక్షత్రాలు, చంద్రుడు కనబడుతున్నాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు వివరిస్తారంట, నాన్న ఇది వరకు మన పితరులు ఇలాగే గడిపేవాళ్ళు, అలాంటి స్థితిలో ఉండి మనల్ని దేవుడు మన స్థితిని మార్చి ఈ స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చాడు. ఇది వరకు మన పితరులు ఇటువంటి స్థితిలోనే ఉండేవాళ్ళు, కానీ ఈరోజు దేవాది దేవుడు మన స్థితిని మార్చాడు. ప్రియ తల్లిదండ్రులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన పిల్లలకు మనం తెలియపరచాలి. ఈ రోజున మనం పెద్ద గదుల్లో ఉండొచ్చు, కారుల్లో తిరగచ్చు, పెద్ద పెద్ద స్థితిలో మనం ఉండొచ్చు, కానీ మన పిల్లలకు మనం తెలియపరచాలి.
స్థిరపరచాలి, ఇది వరకు మనం ఎలాగో ఉన్నాము అని. అందుకే ఒక భక్తుడు అంటాడు, నెవర్ ఫర్గెట్ ద గాడ్ హూ బ్లెస్డ్ యు. నిన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి ఎన్నడూ మర్చిపోకు. నేను ఒక రోజున ఒక ఉజ్జీవ కూటానికి వెళ్ళగానే వారు నన్ను ఒక ఇంటిలో ఉంచారు. ఆ ఇంటిలో ఉండగానే ఆ ఇంటిలో ఉన్న ఆ హాల్ రూమ్లో నన్ను తీసుకెళ్లారు ఆ యజమాని నన్ను తీసుకెళ్ళి ఆ షో కేసులో ఉన్న బొమ్మలన్నీ చూపెట్టాడు. ఆ బొమ్మలన్నీ చూపెట్టి, ఇది జపాన్ నుండి వచ్చిందండి, ఇది హాంకాంగ్ నుండి వచ్చిందండి, ఇది సింగపూర్ నుండి తీసుకొచ్చిందండి, ఇది మలేషియా నుండి తీసుకొచ్చిందండి, ఇది అమెరికా నుండి తీసుకొచ్చిందండి, ఇది యూకే నుండి తీసుకొచ్చిందండి, ఇది ఫలానా చోటు నుండి తీసుకొచ్చింది అని వివరించడం ప్రారంభించాడు. నేనేమనుకున్నానంటే, ప్రపంచం అంతా తిరిగినట్టున్నాడు, ఆయా స్థలం నుండి అనేక బొమ్మలు తీసుకొచ్చాడు అని నేను మనసులో అనుకున్నా. కానీ ఆయన ప్రపంచమంతా తిరగకపోయినా ఆయన రకరకాల స్థలము నుండి ఆయన తెప్పించుకున్నాడు. అన్నీ వివరించాడు. కానీ అక్కడ ఒక పెద్ద అల్యూమినియం పళ్ళెం ఉంది. ఆ పెద్ద అల్యూమినియం పళ్ళెం మాత్రం ఏమీ చెప్పట్లా. నేను అనుకున్నాను, అన్నీ చెప్పాడు కానీ చొట్టలబడిన ఈ పెద్ద అల్యూమినియం పళ్ళెం గురించి ఏమీ చెప్పట్లేదేంటా అనుకున్నా. ఏమీ చెప్పట్లేదేంటా అనుకోగానే ఆ భోజనం అయిపోయినాక నేను అడిగా, సార్ అన్నీ వివరించారు, జపాన్ నుండి తీసుకొచ్చా, హాంకాంగ్ నుండి తీసుకొచ్చా, ఫలానా స్థలం నుండి తీసుకొచ్చా అని వివరించారు, కానీ ఎప్పుడు కూడా ఈ పెద్ద పళ్ళెం ఉంది, దీని గురించి ఏమి వివరించాలా అనగానే వెంటనే ఆ యజమాని అన్నాడు, పాస్టర్ గారు మీ ముఖం చూడగానే నాకు అనుమానం కలిగింది ఈ పళ్ళెం వెంక చూడగానే. కానీ ఈ పళ్ళెం ఎందుకు పెట్టానంటే, నా బిడ్డలకి, నా 3 ఆడపిల్లలకి, నా బంధువులకి తెలవాలి. నేను ఈ అల్యూమినియం పళ్ళెం పెట్టుకొని ఈ వీధులు మొత్తం పప్పుండలు అని అమ్మేవాడిని, పప్పుండలు అని అమ్మేవాడిని. అలాంటి నన్ను ఈరోజు ఈ ఉన్నత స్థితికి తీసుకొచ్చాడే, ఇది చూడగానే నా బిడ్డలకి తెలవాలి, మా డాడీ శక్తి కాదు, దేవుడే మా డాడీని మమ్మలను ఆశీర్వదించాడు అని. ఈ రోజున మనం గమనించాలి, మన బిడ్డలకి తెలవాలి మనం ఏ స్థితి నుండి వచ్చాం, ఏ స్థానంలోకి వచ్చాం అని మన బిడ్డలు గుర్తెరగాలి. ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యాపారవేత్త వారానికి ఒక్కసారి సాయంత్రం పచ్చడన్నంతో తింటాడంట. లేక కాదు, వారానికి ఒక్క రోజు ఒక సాయంత్రం పచ్చడన్నంతో ఆయన, తన భార్య, 3 మగపిల్లలు కలిసి పచ్చడన్నంతో తింటారంట. నేను అడిగా, ఎందుకు సార్ ఇలా పచ్చడన్నంతో తింటున్నారంటే ఆ వ్యాపారవేత్త చెప్తున్నాడు, నేను నా భార్య 3 పిల్లలం, అన్నం తినడానికి మార్గం లేదు, కూరలు తీసుకోవడానికి, కర్రీలు చేయడానికి మార్గం లేదు. అటువంటప్పుడు ఒక ప్యాకెట్ అన్నం తీసుకొచ్చి పచ్చడి అన్నం కలుపుకొని మేము 5 తినేవాళ్ళం. ఇది ఎప్పుడైతే మేము తింటున్నామో మా పిల్లలకి తెలవాలి, ఇటువంటి స్థితి నుండి మా డాడీని దేవుడు ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు, ఈ ఘనమైన స్థితిలోనికి తీసుకొచ్చాడు. ఈ రోజున మనం గుర్తెరగాలి, మన పిల్లలు గుర్తెరగాలి, మనల్ని దేవుడు ఏ స్థితి నుండి బయటికి తీసుకొచ్చాడో. ప్రస్తుతం ఇబ్బంది రావచ్చు, ప్రస్తుతం కష్టాల గుండా వెళ్ళొచ్చు, ప్రస్తుతం ఇరుకు గుండా వెళ్ళొచ్చు. ఇదివరకు ఏ దేవుడైతే సహాయం చేశాడో మరలా దేవుడు సహాయం చేస్తాడు. కరోనా వైరస్ రాకముందు దేవుడు ఎలా సాయం చేశాడో, కరోనా వైరస్ వచ్చినాక కూడా నా దేవుడు సాయం చేయగలిగిన వాడు. ఒక రోజున భార్యాభర్తలు, 2 పిల్లలు, ఆయన మరొక దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన మరొక దేశానికి వెళ్ళబోతుండగా భార్య, భర్త, 2 పిల్లలు కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. భర్త ఇలా ప్రార్థన చేస్తున్నాడు, పరలోకన్న మా తండ్రి, నాయన నేను ఫలానా దేశానికి వెళ్తున్నా, 1 నెల దాకా మరలా నేను తిరిగి రానయ్యా తండ్రి, నా భార్యని, నా బిడ్డల్ని కాపాడు ప్రభువా, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్ అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళాడు. ఆయన బయటికి వెళ్ళగానే భార్య చేయి పట్టుకొని ఒక మాట అడిగింది, ఏమండి నేను ఇంకొక ఊరు వెళ్తున్నాను, నా భార్య బిడ్డల్ని కాపాడండి అని ప్రార్థన చేసి మీరు వెళ్తున్నారు, మీరున్నప్పుడు మిమ్ముల్ని, నన్ను, మన 2 బిడ్డల్ని ఎవరు కాపాడారండి? వెంటనే భర్త ఏడ్చాడంట, అవునయ్యా నేనున్నప్పుడు కూడా నువ్వే నన్ను, నా భార్యని, బిడ్డల్ని కాపాడావు. నేను బయటికి వెళ్తున్నప్పుడు కూడా నన్ను అక్కడ కాపాడుతావు, నా కుటుంబాన్ని కాపాడుతావు. కరోనా వైరస్ రానప్పుడు దేవుడు మనల్ని కాపాడాడు, ఇప్పుడు కూడా మనల్ని కాపాడుతాడు. ఏ అపాయము రాకుండా నేను నిన్ను కాపాడుతా, నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను ముందుకు తీసుకెళ్తా. ఈ రోజున
నేను చెప్పనా, ప్రతిరోజు ఒకే రకంగా ఉండదు, వ్యత్యాసమైన స్థితిలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు వెలుగైతే చీకటి విలువ తెలవదు, ఎప్పుడు చీకటి అయితే వెలుగు విలువ తెలవదు, ఎప్పుడు ఐశ్వర్యం అయితే డబ్బు లేనప్పుడున్న పరిస్థితి మనకు తెలవదు, ఎప్పుడు సమాధానం అయితే దుఃఖము కలిగినప్పుడే ఆ సమాధానం యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఈ రోజున నిన్ను ఏ స్థితిలో కూడా నడిపిస్తున్నాడో భయపడక్కర్లా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండేదవు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును, శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మరలా నా దేవుడు ఆ స్థితికి తీసుకొస్తాడు, సమాధానం తీసుకొస్తాడు, ఆరోగ్యం తీసుకొస్తాడు. దేవుడు తన గొప్పతనాన్ని రుజువుపరుస్తాడు. నిశ్చయంగా ఆయన సహాయం చేస్తాడు, నిశ్చయంగా ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని పోషిస్తాడు. మన ఇబ్బందులు, మన కన్నీరులు ఆయన తోడై ఉండి ఆయన ఎంత గొప్ప దేవుడో అని మన జీవితంలో ఆయన రుజువుపరుస్తాడు. ఈ కరోనా వైరస్ వచ్చిన కాడి నుండి అన్ని షట్ డౌన్లు అయిపోయినాయి. స్కూల్ షట్ డౌన్ అయిపోయింది, కాలేజెస్ షట్ డౌన్ అయిపోయింది, యూనివర్సిటీలు షట్ డౌన్ అయిపోయింది, హోటల్స్ షట్ డౌన్ అయిపోయింది. ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి వెళ్ళడానికి వీల్లేదు, ముయ్యబడిపోయినాయి. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళడానికి వీల్లేదు, అవి ముయ్యబడిపోయినాయి. ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళ్ళడానికి వీల్లేదు, అవి ముయ్యబడిపోయినాయి. ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి వీల్లేదు, అవి ముయ్యబడిపోయినాయి. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉండడానికి లేదు, అవి ముయ్యబడిపోయినాయి. ఒక ఇంటి వాళ్ళు మరొక ఇంటికి వెళ్ళడానికి మార్గం లేదు, అవి ముయ్యబడిపోయినాయి. అనేకమైన షట్ డౌన్ అయిపోయినాయి. దావీదు జీవితంలో కూడా అన్ని షట్ డౌన్ అయిపోయినాయి. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి కుదరట్లా, అవి షట్ డౌన్ అయిపోయినాయి. ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళడానికి కుదరట్లా, అక్కడ ఉండనివట్లా, అక్కడ షట్ డౌన్ అయిపోయింది. జెక్లాగ్ వెళ్తే గుడారాలు తగలబడిపోయినాయి, అక్కడ షట్ డౌన్ అయిపోయినాయి. అత్తయ్య మామయ్య దగ్గరికి వెళ్దామంటే ఆయన చంపడాన్ని చూస్తున్నాడు, అక్కడ షట్ డౌన్ అయిపోయినాయి. బంధువుల దగ్గరికి వెళ్దామంటే కుదరట్లా, అక్కడ షట్ డౌన్ అయిపోయింది. సొంత కుమారుడు దగ్గర ఉందామనుకుంటే అటు వెళ్ళడానికి కుదరట్లా, అటు షట్ డౌన్ అయిపోయింది. అటువంటి టైంలో ఏమీ చేయడానికి మార్గం లేనప్పుడు, అయ్యా నాకు సహాయం వచ్చే నీ వైపు నేను చూస్తున్నానయ్యా, నీ వైపు నేను చూస్తున్నానయ్యా. అన్ని షట్ డౌన్ అవ్వచ్చు, కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవునికి నీకు ఎప్పుడు షట్ డౌన్ అవ్వకుండా చూసుకుంటే చాలు. నీ పాపము, నీ అవిధేయత అడ్డు రాకుండా ఉంటే చాలు. నేను చెప్పనా, ప్రతి షట్ డౌన్ని నా దేవుడు మరలా రీఓపెన్ చేసి దేవునితోనూ సంబంధం కలిగి ఉండడానికి రెడీ అయితే ముయ్యబడినవి మరలా నా దేవుడు తెరిచి అద్భుతం చేయనుగాక. కరోనా వైరస్ ద్వారా అందరం లాక్డౌన్ అయిపోతున్నాం, ఒక స్థలంలో ఉండిపోతున్నాం. ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లా. ఎప్పుడు భార్య ముఖమే చూడటం, ఎప్పుడు భర్త ముఖం వెంక చూడటం, కనీసం పెళ్లి రోజు కూడా అలా చూసుకొని ఉండరు. ఎప్పుడు పిల్లల ముఖం చూసుకోవటం, పిల్లలు తల్లిదండ్రుల ముఖం చూసుకోవటం, ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవటమే సరిపోయింది. ఇక ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లా. తద్వారా ఫోన్ తీసుకొని 24 గంటలు యూట్యూబ్ చూడకుండా, 24 గంటలు వాట్సాప్లోనికి వెళ్ళకుండా, ఏప్రిల్ 14వ తారీఖు లోపల బైబిల్ పట్టుకొని ఆదికాండం నుండి మలాకి గ్రంథం దాకా, మత్తయి నుండి ప్రకటన గ్రంథం దాకా చదివేసి పూర్తి చేసి పడేసేయండి. ఒక అద్భుతం, ఒక నోట్స్ పట్టుకోండి. మీరు ఒక్కొక్క అధ్యాయం చదువుతుండగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. అవి మీరు ఆ నోట్స్లో మీరు రాసుకోండి. అంత మట్టికే కాదు, దేవుడు ఆశించేది ఫోన్ చేయండి. ఎవరికి ఫోన్ చేయండి? మీ కాంటాక్ట్ నంబర్లో ఫోన్లో ఎంతమంది ఫోన్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఫోన్ చేయండి. మీ బంధువులకు ఫోన్ చేయండి, మీ స్నేహితులకు ఫోన్ చేయండి. అంత మట్టికే కాదు, మీ పెద్దనాన్నతో మాట్లాడట్లేదా, మీ చిన్నాన్నతో మాట్లాడట్లేదా, ఎవరితో శత్రుత్వం కలిగిందో వాళ్ళకు ఫోన్ చేయండి. మీ సాక్ష్యాలు ఒక కాగితం మీద రాయండి. అవి మళ్ళీ నాకు ఏప్రిల్ 14 తర్వాత ఇవ్వండి. ఆదివారం శుక్రవారం ప్రసంగంలో మీ సాక్ష్యాలను మనం ఉపయోగిస్తాం. టైం వృధా చేయకండి. ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి మంచి టైం ఇది. పొద్దున్నే లేగలేకపోతున్నా, సాయంత్రం లేగలేకపోతున్నా, ఈ రోజున ఊరికే పడుకోకుండా ఎక్సర్సైజ్ చేయండి. ఏం చేయాలో ఏది చేయండి. దేవుని కుటుంబంతో గడిపే గొప్ప సమయం. ఊరంతా తిరక్కండి,
ఊరంతా తిరక్కండి, మన క్షేమం కోసం ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. ఈ వైరస్ ఎంత వేగంగా ఒక్కొక్కళ్ళు ప్రవహిస్తుందో, 20 సెకండ్లు చాలంట మొత్తాన్ని తాకేయడానికి, అంత భయంకరంగా ప్రవహిస్తుండగా ఇంట్లో నుండి ఎవరు బయటికి వెళ్ళకండి. దేవుడు మీకు అప్పగించిన కుటుంబంతో మీరుండండి. ప్రార్థన చేయడానికి మందిరములో రావడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకు ప్రయత్నం చేయొద్దంటున్నానంటే, ఎటువంటి ప్రజలు ఏ టైపులో వస్తారో మనకు తెలియదు. 14 రోజుల దాకా ఎవరికి తెలియదు ఇలాగా ఉంది అని. అందువలన మందిరానికి కూడా ఎవరు రాకండి, లైవ్లోనే మీరు వీక్షించండి. ఎందుకు తెలుసా? దేవుని ఆశ ఏంటంటే మందిరములో ఏం జరుగుతుందో అదే మీ ఇంటిలో జరగాలి అని. ఈ షట్ డౌన్ ద్వారా, ఈ లాక్డౌన్ ద్వారా దేవుడు ఆశించేది ఏంటి తెలుసా? మందిరములో జరిగే ప్రార్థన మీ ఇంటిలో జరగాలి, మందిరములో జరిగే స్తుతి మీ ఇంట్లో జరగాలి, మందిరములో ఉన్న వాక్యం మీ ఇంటిలో జరగాలి. దేవుని ఆశ. ఈ రోజున దేవుడు మనకు ప్రపంచములో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి గుండా ఎవరు వెళ్ళలా, కానీ మన తరంలోనే వెళ్ళేటట్టు దేవుడు చేశాడు. దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఈ ఉద్దేశాన్ని దేవుడు చేస్తాడు, అద్భుతం చేస్తాడు. ప్రజలు అడిగే ప్రశ్నలకు మనం జవాబు చెప్పలేని వాళ్ళంగా మనం ఉండొచ్చు, అయినా బాధపడక్కర్లా. కొన్నిసార్లు ప్రజలు అడిగే ప్రశ్నకి నీ దేవుడు ఏమైపోయాడు, నీ దేవుడు ఏం చేస్తున్నాడు? తమ్ముడు ఇప్పుడే నాకు చూపెట్టాడు ఒకటి. ఒక ఆయన అంటున్నాడు, ఏమైపోయాడు నీ దేవుడు, ఏం చేస్తున్నాడు దేవుడు? కానీ కొన్ని టైం ఉంది, మౌనంగా ఉండే టైం ఉంది. యేసయ్యను చూసి ఏమన్నా తెలుసా? నువ్వు రక్షకుడు అయితే, స్వస్థత పరిచినోడైతే సిలువ నుండి కిందకి దిగి రా. నువ్వు స్వస్థతపరిచినోడైతే, చచ్చిపోయినోడిని లేపిన వ్యక్తివైతే, లాజరుని సమాధి నుండి తిరిగి లేపిన వ్యక్తివి నువ్వు అయితే, నువ్వు సిలువ నుండి కిందకి దగ్గర ఏమీ మాట్లాడలా. 3వ రోజున తిరిగి లేచాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ప్రజలు అడిగే ప్రశ్నలకు మనం జవాబు ఇవ్వలేని స్థితిలో ఉన్నావేమో, భయపడక్కర్లా. ప్రతి ఒక్కడికి ఫుల్ స్టాప్తో, కామాతో సహా నా దేవుడు రుజువుపరచగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నా దేవుడు. నువ్వు నేను ఆయన వైపు మనం చూద్దాం. యేసయ్య నిశ్చయంగా నీకు సాయం చేస్తాడు. యేసయ్య నిశ్చయంగా సాయం చేస్తాడు.